విన్నా, రాసినా, మాట్లాడుకున్నా, తలచినా కూడా పక్కన సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఒక దరూద్ ఉంటుంది. ఆ యొక్క దరూదుని మీరు పఠించండి అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ దరూద్ ఏమిటంటే, నేను చిన్నగా వాళ్ళ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్ అని ఈ విధంగా దరూదుని మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి కోసం అల్లాకి ప్రార్థిస్తూ ఉండాలి అని, ఇలా నా కోసం ప్రార్థించండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేయడం జరుగుతుంది. అందుకే మొహమ్మద్ అనే పేరు తీసుకుంటే కనుక ప్రవక్త గారిని ఉద్దేశించి మనం అంత పెద్ద దరూదు చదివినా చదవకున్నా సల్లల్లాహు అలైహి వసల్లం అనే యొక్క పదాన్ని అయినా సరే వాడాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి దరూదు చదవటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, దరూదుని చదవకపోతే మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ యొక్క విషయం కూడా అనేక రకాల విషయాలలో మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఆయనకి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పేరు, అహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పేరు, మరియు మాహి అని అంటే అవిశ్వాసాన్ని తొలగించేవాడు అని, హాసిర్ అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగు జాడలపై ప్రజలు మళ్ళా లేపబడతారు అని, మరియు ఆఖిబ్ అంటే చివరి ప్రవక్త అని, మరి ముకఫి మరియు తౌబహ్ అంటే కారుణ్య ప్రవక్త అని, మరియు ముజమ్మం, ఇలా ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. కొంతమంది 99 కంటే ఎక్కువ అని, కొంతమంది 1000 కంటే ఎక్కువ అని మరి చెప్తూ ఉంటారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రెండు భుజాల మధ్య, వెనక వైపు రెండు భుజాల మధ్య ఆయనకి ప్రవక్త అనే ఒక దైవ దౌత్య ముద్ర అనేది, ప్రవక్తలకు ఉండే ముద్ర ఆయన యొక్క రెండు భుజాల పైన ఉంటుంది అని మరి అనేక మంది సహవాల సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అది ఒక పావరం గుడ్డు ఆకారం కలిగి ఉంటుంది అని, మరి ఆయన యొక్క గడ్డం ముందు భాగంలో కొన్ని తెల్ల వెంట్రుకలు ఉండేవి అని, మరియు ఆయన యొక్క తలలో కూడా అక్కడక్కడ కొన్ని తెల్ల వెంట్రుకలు ఉండేవని, ఆయన తక్రీబన్ దగ్గర ఆయన చెవల దాకా ఆయన వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి అని, మరి తల వెంట్రుకలు, ఇలా అనేక మంది సహవాలు ఆయన గురించి తెలియజేసినటువంటి అనేక హదీసులు ఉన్నాయి. మరి గడ్డం ఆయన యొక్క గడ్డం దట్టంగా ఉండేది, ఆయన గడ్డం చిన్నగా కాకుండా ఆయన యొక్క గడ్డం దట్టంగా ఉండేది అని అలా అనేక మంది సహవాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, 40 సంవత్సరాల వయసులో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి అనేది రావటం జరిగింది. ఆయనకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మక్కాలో 13 సంవత్సరాలు మరియు మదీనాలో 10 సంవత్సరాలు ఆయనకి ప్రవక్త పదవి వచ్చినాక ఉన్నారు అని